పూర్తయి 9 సంవత్సరాలు పూర్తయి 10 సంవత్సరాల్లోకి అడుగు పెడుతూ ఉన్నాం 2015లో 2025 అందుకోసం అని చెప్పి స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా 3 రోజులు శాంతి కళ్యాణ మహోత్సవం 3 రోజుల వార్షికోత్సవ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఇప్పుడు మరి 3 రోజుల మధ్య కూడా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ చివరిలో 3వ రోజు సాయంత్రం చక్కటి సంధ్య వేళ ప్రదోషకాల సమయం అంటారు. మహర్షులందరూ కూడా తపస్సు చేసుకునే వేళ అంచేత సూర్యుడు వెళ్ళి చంద్రుడు వచ్చే సమయం. ఈ సమయంలో ఆ ఆంజనేయ స్వామి వారికి సువచ్చల అమ్మవారికి కూడా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా విఘ్నేశ్వర పూజ కార్యక్రమం. రాత్రి ఆయన పురాణ పండితులు చెప్పారు కదా, కలవు కపి వినాయక, కలవు కపి చండీ వినాయక అన్నారు. ఈ కలియుగంలో కపి అంటే ఆంజనేయ స్వామి వారు, చండీ అంటే చండీమాత, వినాయక ఈ ముగ్గురు యొక్క కార్యక్రమాలు చేస్తే శీఘ్రగతిన ఫలితం వస్తుందట, తొందరగా వస్తుంది. అందుకోసం అని చెప్పి ఆ ముగ్గురు కార్యక్రమం చెయ్యండి అని చెప్పి చెప్పబడింది. అందులో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ కార్యక్రమం చేసి ఆ వివాహ కార్యక్రమానికి సంకల్పం చేశాం. అంచేత వారు చెప్పినట్టుగా చేస్తూ ఉండండి. కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మీకు 4 మాటలు చెబుతూ ఉంటాం. కృష్ణదే రుద్రాయ నమో రుద్రాయ సకృష్ణదే నమస్తే అస్తు మామాహిగుంసే శ్రీగసనే నమస్తే అస్తు మామాహిగుంసే సకునే సామగాయ స బ్రహ్మపుత్రాయ వసవనేష జగౌససి జలస్సుకునే అస్తు ప్రజలస్సుమనా భవ వివాహాకారే జపాదౌ వృక్షాళ్యా వివాహాకారే జపాదౌ వృక్షాళ్యా యదాసుహో లోక కళ్యాణ సిద్ధ్యర్థం ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే దేవతాభ్యో నమో నమః. ధ్యానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. సత్యోజాతం ప్రపద్యామి. సత్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. భవేనాతి ఆజ్యం సమర్పయామి. భవస్వమాన్. శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః. సమర్పయామి. కాలాయ నమః. ధారయామి. ఫలవికరణాయ నమః. సమర్పయామి. ఫలవికరణాయ నమః. పూజయామి. బిల్వదై పూజయామి. ఓం నిధనపతయే నమః. ఆవాహిత సర్వదేవతా సమేత యజ్ఞోపవేద దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ తీసుకుని అందరికీ కూడా ఒకసారి చూపించి ఆ తర్వాత స్వామివారి కుడి ప్రక్కగా వేసేయండి. గోవిందా గోవిందా స్వామి ఆచమ్య. ఇదిగో యజ్ఞోపవేత గోవిందా గోవింద. కొద్దిగా అక్షత్ర పాదుకల మీద వేయండి. ఆ స్వామి వారికి అక్షత్రం వేసే అధికారం ఆయనకే ఉంది. మనమేమో స్వాములు రాగిని పెట్టారు కదా, ఆ పాదుకల మీద మాత్రమే వీడి పొరపాటును కూడా స్వామివారి విగ్రహాల మీద అక్షత్రం వేయద్దు. అది ఓం యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. సుహృదస్సమవేతాన్మంత్రపదో బ్రాహ్మణోర్యాదో లోక కళ్యాణ సిద్ధ్యర్థం మదర్థం కళ్యాణే దురోవరాన్ బ్రాహ్మణాన్ ప్రేరయిత్వా సురశీలవిత్త సంపన్నాన్ కార్యకుశలానో. ఈ విధంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో ఆ యజ్ఞోపవేతం వేసుకునే అలవాటు ఉంటుంది. రక్షాబంధనం, చేతికి రక్షాబంధనం కట్టినట్టుగా పాదుకులకి రక్షాబంధనం కట్టారు. అదేవిధంగా యజ్ఞోపవేతం ఉపనయన సమయంలో ఒక ముడి వేసి వివాహ సమయంలో 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. యజ్ఞోపవేతం ఆ యజ్ఞోపవేతం వేసిన తర్వాత 2 పూట్ల కూడా సంధ్యావందనం గాయత్రి జపం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంచేత వీరేమో స్తోత్రాలు అటువంటివన్నీ కూడా వీరు చదువుకుంటూ ఉంటారు. అందుకోసమనే
చక్కగా ఈ పూజా కార్యక్రమం చేసుకున్నప్పుడు కండువా భుజం మీద వేసుకోండి బాబు అంటాం. కండువా వేసుకుంటే యజ్ఞోపవీతం వేసుకున్నట్టే లెక్క. అంచేత ఆ విధంగా యజ్ఞోపవీత ధారణ అయింది. ఇప్పుడు మరి స్వామివారికి సంబంధించినటువంటి స్వామివారు ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారికి మరి ఆ సందర్భంలో వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఇప్పుడు ద్వాపర యుగంలో జరిగింది. ఇది త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి వారిని మోహించి ఒక ఆవిడ వివాహం చేసుకోవాలని చెప్పి కోరిందిట. ఇప్పుడు కాదమ్మా, నేను ద్వాపర యుగంలో చేసుకుంటాను, నేను అంతవరకు తపస్సు చేస్తూ ఉండు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చెప్పారు. అందుచేత ఆవిడ సూర్యపుత్రికి కింద ఉద్భవించింది ఆవిడ. అటువంటి అమ్మవారిని చక్కగా వివాహం చేయాలి అని చెప్పి సప్త మహర్షులంతా కూడా కలిసి కశ్యపోత్ర భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో యమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథ, వీళ్ళు 7 మహర్షులు. అంచేత దేవాలయాల పైన సప్త మహర్షులు పెడుతూ ఉంటారు. అటువంటి మహర్షులకి వరుణ ఇచ్చారు. వరుణ అంటే ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళి రండి అంటే ఛార్జీలు ఇస్తూ ఉంటారు కదా, ఆ విధంగానే వాళ్ళకి వరుణ ఇచ్చి మరి ఆంజనేయ స్వామి వారికి తగినటువంటి వధువుని తీసుకురండి ఎక్కడ ఉన్నారో అన్నారు. మరి ఆంజనేయ స్వామి వారికి నవవ్యాకరణాలు కూడా చెప్పిన మహానుభావుట గురువు గారు. ఎవరండి ఆయన? సూర్య భగవానుడు. సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకోవాలి అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి కోరిక కలిగింది. ఆయన అడిగారు, వెళ్ళి సూర్యుడిని అడిగినప్పటికీ నేను ఎక్కడ ఉంటానయ్యా, ఉదయాన్నే తూర్పు కొండలో ఉదయిస్తాను, మళ్ళీ నా సమయం అయినప్పటికీ సాయంత్రం పశ్చిమ కొండలో అస్తమిస్తూ ఉంటాను, నాకు ఎక్కడ ఖాళీ అని చెప్పి ఆయన అన్నారు. అలా కాదండి, మీ దగ్గరే నేను నేర్చుకుంటాను, మీరే నా గురువు అన్నట్టు అయినా. అలా అనేసరికి సరే ప్రయత్నించు అనగానే ఆంజనేయ స్వామి మహాబలవంతుడు, ఆయన బలం ఆయనకి తెలియదు, ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి సరే తూర్పు కొండ మీద ఒక కాలు, పడమర కొండ మీద ఒక కాలు వేసేట మహానుభావుడైన. అది ఇంగ్లీష్ అక్షరం బి అలా వేసి ఆయన ఊరికే శిరస్సాల తిప్పేట అంతే. తల పైకెత్తి అటు ఇటు చూశాడు సూర్యుడు వంక. ఆయన చెబుతున్నాడు. ఆయన అక్కడి నుంచి అలా ప్రారంభించి సాయంత్రం దాకా చెప్పుకుంటూనే ఉన్నాడు. ఈనాడు చెప్పేసుకుంటారు మొత్తం. అలా అన్ని నవవ్యాకరణాలు కూడా చెప్పుకున్న మహానుభావుడైన. భవిష్యత్తులో బ్రహ్మగారు ఆయనే. అది అంచేది అష్టోత్తరంలో మనం చదువుతూ ఉంటాం భవిష్యత్ బ్రహ్మ అని చెప్పి. అటువంటి ఆ ఆంజనేయ స్వామి వారికి సుభచ్చల అమ్మవారితో ఇక వివాహం చేయాలని చెప్పి నిశ్చయం చేశారు. చేసిన తర్వాత మరి ఒక వివాహం చెయ్యాలి అంటే దశపూర్వేషాం దశాపరేషాం అంటాం. 10 తరాలు మన దగ్గర నుంచి వెనక్కి చూడాలట. మొత్తం వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా చూడాలి. వాళ్ళ యొక్క ఇంటి పేర్లు, గోత్రములు, వారు ఏం చేశారు, ఎటువంటి ఇలా ధర్మకార్యాలు చేశారు, ఎప్పుడన్నా ఇలా కళ్యాణోత్సవ కార్యక్రమంలో కూర్చున్నారా, ఎప్పుడైనా దేవతా ప్రతిష్టలు చేశారా, ఇటువంటివన్నీ కూడా విచారిస్తారు మహర్షులంతా కూడా. అలా దశపూర్వేషాం, దశ అంటే 10, ఆ 10 తరాలు కూడా వెనక్కి వెళ్ళి మన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళి తండ్రులు, తాతలు, ముత్తాతలు మిగిలిన వాళ్ళందరినీ కూడా చూచారు. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క గోత్రము, పేరు ఇటువంటివన్నీ కూడా చెప్పి చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఆ మహర్షులంతా కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క తండ్రి గారు వాయుదేవుడు వారి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా చెప్పారు. అలాగే సువర్చరామ వారి యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ యొక్క గోత్రము, పేరు ఇప్పుడు చెబుతాం. చక్కగా శ్రద్ధగా వింటూ ఆంజనేయ స్వామి వారి యొక్క తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు పేర్లు క్యాచ్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చెప్పారో వింటూ శ్రద్ధగా మళ్ళీ వాళ్ళు అడిగితే వాడు చెప్పేలా ఉండాలన్నమాట. అలా ఉండాలి. వారి యొక్క గోత్ర మంత్రంలో వస్తాయి. ఇప్పుడు అవి వింటూ ఉండండి. ఒకసారి కొద్దిగా అక్షతులు చేత్తో పుచ్చుకోండి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యప్రయాశేయ ప్రవరానిత కౌండిన్యగోత్రస్య హేమగర్భవర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య సత్రయాశేయ ప్రవరానిత కౌండిన్యగోత్రస్య పింగళాక్షవర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యప్రయాశేయ ప్రవరానిత కౌండిన్యగోత్రస్య కేసరీ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యప్రయాశేయ ప్రవరానిత కౌండిన్యగోత్రస్య కౌండిన్యగోత్రోద్భవాయ వానరవంశపావనాయ శ్రీ అభయాంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి వర్మణే వరాయ గోవింద గోవింద గోవింద
అక్షత వేసేయండి. అది అక్కడికి ఆంజనేయ స్వామి వారి యొక్క గోత్రం కౌండిన్య గోత్రం అని చెప్పబడింది. ఋషులు ఒక్కొక్క గోత్రానికి 3 ఋషులు ఉంటారట. వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య ఋషయ అని చెప్పి 3 ఋషులు. ఆ 3 ఋషులతో కౌండిన్య గోత్రం ఏర్పడింది. అలాగే వారి యొక్క తండ్రి గారేమో ఆంజనేయ స్వామి వారి యొక్క తండ్రి గారేమో కేసరి వర్మ, అలాగే తాతగారేమో పింగళాక్ష వర్మ, అలాగే ముత్తాత గారేమో హేమగర్భ వర్మ అని చెప్పబడింది. మరి వాయునందరుడు కదా అని చెప్పి మీకు ఒక డౌట్ ఏర్పడచ్చు. అయితే యుగయుగానికి కూడా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ యుగంలో జరిగింది కాబట్టి అప్పుడు ఆ యొక్క ప్రవర అలా ఉద్భవించింది ఆయనకి. ఇక్కడ వానర వంశంలో ఆయన ఉద్భవించారు. వానరుడు అంటే తెలుసు కదా, రాత్రి కూడా అనకూడదు. అందుచేత అటువంటి వానర వంశంలో ఆయన ఉద్భవించినటువంటి మహానుభావుడు, సాక్షాత్తు రామకార్యార్థం జన్మించిన మహానుభావుడు ఆయన. ఆయన ఎవరు? మళ్ళీ త్రిమూర్తిరాత్మక స్వరూపం అని చెప్పబడుతోంది. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు కూడా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. అది రామకార్యార్థమై ఆయన ఉద్భవించిన వారు. ఇవాళ మనం పిలుచుకున్నాం కొంతమంది బ్రాహ్మణుని. వీళ్ళందరినీ కూడా మొన్నటి నుంచి రోజు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మరి కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. అలాగే వారంతా కూడా ఈ కార్యార్థంలో నిమగ్నమై ఉన్నటువంటి పండితులు. ఆ విధంగా అప్పుడు ఆ స్వామివారి యొక్క పేరు మనమేమో అభయాంజనేయ స్వామిగా నిర్ణయించుకుని ఇక్కడ ఈ కొద్దోవాడ గ్రామంలో ప్రతిష్టాపన చేసుకుని ఉంచుకున్నాం. ఇంకా సరే ఈయనకి బాగుందండి, మరి సువర్చల అమ్మవారు ఉంటున్నారు. మరి సువర్చల అమ్మవారిది గోత్రం ఏమిటి, వారి తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, వారి పేర్లు కూడా చెప్పండి అని చెప్పి అడిగారు. మీరు కూడా చెబుతున్నారు అటు ఇటు ఉంటారట. అంచేతే ఒక వివాహం చేయాలంటే 2 బ్రహ్మలు ఉండాలి. స్వస్త్యష్టాశీతి సహస్రాణాం ద్విజగురు దైవత్యానం. 2 గురువులు ఉండాలి. అటు ఇటు ఆడవైపు బ్రహ్మ, మగవైపు బ్రహ్మ, ఇలా ఉంటూ ఉంటారు. ఎవరు వివాహం చేయించాలో వారే చేయించాలి. దేవాలయంలో ఉన్నవాళ్ళు వివాహం చేయించకూడదు. దేవాలయంలో ఉన్నవాళ్ళు దేవాలయంలో గంట కొట్టి దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇందులో ఉన్నవాడు వివాహం చేయించకూడదు. వేరే బ్రహ్మలు మాత్రమే చేయించూ ఉండాలి. అంచేత ద్విజ గురు దైవత్యానాం, 2 గురువులు ఉండాలి. అంచేతే పూర్వం రామ కళ్యాణం జరిగినప్పుడు కూడా ఇటు విశ్వామిత్రుడు అటు వశిష్ఠుడు వారిద్దరూ కూడా కూర్చొని జరిపించారు ఆ కార్యక్రమం అంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఆ సువర్చల అమ్మవారి యొక్క గోత్రం పేరు చెప్తాం, మళ్ళీ వింటూ ఉండండి. అక్షత చేత్తో పెట్టుకోండి. ఓం చతుస్సాగర పర్యంతో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్వితకాశ్యపరగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో నత్రీ. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్వితకాశ్యపరగోత్రస్య కశ్యప ప్రజాపతి బ్రహ్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్వితకాశ్యపరగోత్రస్య వైవస్వత శర్మణ పుత్రీ. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్వితకాశ్యపరగోత్రోద్భవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం సాక్షాత్ శ్రీమహాలక్ష్మీం స్వరూపిణీం శ్రీ సువర్చలాదేవీనాథీం కన్యాం. గోవింద 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 గోవింద. మరి ఆంజనేయ స్వామి వారికి ఆ యుగంలో వివాహం చేయాలి అంటే ఆయనకి తగ్గ వధువు ఎవరో దొరకలేదు. మరి వివాహం చేయాలంటే దానికి కూడా కొద్దిగా వయసు ఉంది కదా, వయసు దాటకూడదు. వయసు కోసం అని చెప్పి సూర్యుడు దగ్గర ఈ మొత్తం విద్య అంతా కూడా పూర్తి చేసుకున్నాడు ఆయన. అన్ని 84 వేద బంధాలు ఉన్నాడు మొత్తం. అవన్నీ కూడా అవి కాకుండా ఇంకా 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 ఉపనిషత్తులని అవి విద్య చదువుకోవడానికి మానవ జన్మ సరిపోదు అని చెప్పారు. అవన్నీ కూడా మొత్తం నవవ్యాకరణాలు కూడా చదువుకున్న మహానుభావుడు ఆయన. సరే సూర్యుడికే ప్రీతి కలిగిందిట బాగా. అంచేత ఈయనకే నా కుమార్తెను ఇవ్వకూడదా అని చెప్పి ఒక కోరిక కలిగి సూర్యుని యొక్క పుత్రిక సువర్చల అమ్మవారిని ఇచ్చారు. ఆయనకే 12 పేర్లు ఉంటాయి. మిత్ర రవి సూర్య ఖగభూషణ హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కర అని చెప్పి 12 పేర్లు. 12 మాసాలకి 12 పేర్లు. అనేక పేర్లతో ఆయన ఉంటాడు సూర్య భగవాన్.
అంచేత ఇక్కడ వివస్వతుడు అని పేరు. ఆ యుగంలో మనం సూర్యుడు ఉన్నాం అయింది, అప్పుడు వైవస్వతుడు అని పేరు. మరి ఆ సువత్సల అమ్మవారి యొక్క తండ్రి గారు వివస్వతుడని, తాతగారేమో కశ్యప ప్రజాపతి అని, ముత్తాత గారేమో చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి వారి పేరు. ఈ విధంగా ఆవిడదేమో కాశ్యపస గోత్రం. మరి తాతగారు కశ్యపుడు కదా అని చేత కాశ్యపస గోత్రం. ఆ గోత్రంలో ఉద్భవించినటువంటి ఆ సువత్సల అమ్మవారిని ఆంజనేయ స్వామి వారికి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుని ఇరువురికి కూడా బాగుంది అని చెప్పి ఇంకా వివాహ సంధానం అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గోవింద గోవింద. ఓం రాష్ట్రవృధస్యాచార్య సందీపాభిమంత్రయతే ఆపపాద్యాః ఆపపాదావనే జనేషు సంతన్నాశయంతు మే అస్మిన్ గురే బ్రహ్మవచ్చస్య ధాని రక్షణం పాదం పూర్వం రక్షాళయతారో శ్రీ ఆంజనేయ స్వరూపస్య వరస్య ఉభాభ్యామిదం పాద్యాం. ఓం విదేశ కృతేంద్ర జీవానవబ్రవో స్మాగం మన్యోధిపా భవేహ సహజా వజ్రదాయకతః బిభర్ష్య బిభూత ఉత్తరా సౌదృష్టం ధనమభయం సమాగతమస్మభ్యాం దత్తాం వరుణస్య మన్యోః ధన్వనాజింజయేమ ధన్వనా దేవ్రా సమదో జయేమ శత్రుకామం గృణాతి ధన్వనా సర్వా దేవాయేనేశ్వరస్యేంద్రవజ్రేణ శరస్యరమ్మే శాంతా పృథివీ సుభవంతరక్షణ్యవర్ణో దేవ్యభయన్నోస్తు ఆంజనేయ వరద గోవింద 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 గోవింద. ఓం నమోస్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష సరోర్వాహవే మయి మహో మజయ సోమయీంద్రియం వీర్యం ఊర్ఛాభ్యాం పరివిహమన్వయేన అర్హణీయాన్ అర్హణీయాన్ ఆమాగన్నిత్యభిమంత్రియాన్ ఆమాగన్నిదావజ్రదాసకౌధజవైసాదీదసాజ అమ్మా ప్రియం ప్రజానాం గురుమధిపతిం ప్రసూనాం. అయ్యా భక్తులందరికీ కూడా మొత్తం నీళ్లు చల్లండి. ఆ పెద్దలందరికీ చల్లారా కృష్ణ? ఆ పెద్దలందరికీ కూడా చల్లవు సార్. చల్లని చల్లని సార్. పసుపు రాసి ఇలాగా కృష్ణ పెద్ద మనిషి నాకు పడలేదు అనుకుంటుంది అమ్మాయి చల్లు కసని. స్వామివారికి కాళ్ళు కడగడం జరిగింది. రాష్ట్ర ఓం నమోస్తనందాయ సహస్రమూర్తయే పసుపడి పెట్టారు వాటికి. మహారాజశ్రీ కుందోపాడు గ్రామంలో వేయించేసినటువంటి సువత్సల సమేత అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ముందు దశమ వార్షికోత్సవ పూజా మహోత్సవ కళ్యాణ మహోత్సవ శుభ సమయమందు మహారాజరాజశ్రీ రాధాకృష్ణ గారు రాజేశ్వరి దంపతుల యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఖండాంతరాల్లో ఉన్నటువంటి వారి కుమారులు వేంకట రామకృష్ణరాజు గారి దంపతులు, అలాగే ఈ రోజు ఇక్కడ పేట్ల మీద కూర్చున్నటువంటి రాధాకృష్ణ గారి యొక్క అల్లుడు గారు చిక్కాల వీర వెంకట సత్యనారాయణ గారు, హిమబిందు దంపతులు, వారి యొక్క పుత్రికలు అందరూ కూడా, అలాగే కొందోపాడు గ్రామ ప్రజలు అందరూ కూడా భక్తి ప్రపత్తులతో సువత్సల సమేత అభయాంజనేయ స్వామి వారికి నమస్కరించి పట్టుపీతాంబరాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. అలా వారి చేతికి ఇచ్చేసేయండి. ఓం మధువర్కో మధువర్కో మధువర్కః త్రయై విద్యాయై శుభ సమయే మహాసంకల్ప మంత్ర శ్రవణం పఠనం కరిష్యే. నీళ్ళు కుట్టుకోండి ఒకసారి. పౌండరీక అశ్వమేధాది
శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే విష్ణులోకే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. మధ్యవేత్తు నీరు పట్టుకోండి అలాగా. ఓం కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతాస్యామేష్ణవేరుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మే దేవి వాసయో కన్యే మే సర్వదా భూయా స్వదామోక్షమాప్రియా సంభరవన్యభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి విద్రోణాం తారణాయ వైదికాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ ధీమతే ప్రియతాహం ప్రయచ్ఛామి లోక సంరక్షణార్థ సిద్ధయే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. హాస్య భావసారణైర్ధ్రువత్రయార్హేయ ప్రవరాన్వితకాస్య తదగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో రుద్రీం ప్రజాపతి పౌత్రీం కశ్యప ప్రజాపతి బ్రహ్మణ పౌత్రీం వైవస్వత వర్మణ పుత్రీం కాశ్యపసగోత్రోద్భవీం శ్రీ సుభజ్జలా దేవీ నామ్నీం కన్యాం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణగౌండ్యనిత్రయార్హేయ ప్రవరాన్వితకౌండ్యనిధగోత్రస్య ఓం హేమగర్భవర్మణో నత్రే పింగళాక్షవర్మణః పుత్రాయ పింగళాక్షవర్మణః పౌత్రాయ కేసరీవర్మణః పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ వానరవంశపావనాయ శ్రీ అభయరామపుర నివాసాయ శ్రీ అభయాంజనేయ స్వామి వర్మణే వరాయ దక్షిణే ప్రజాపతయే కన్యాం హేనామృతత్వమస్యాం వయోధాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే హైరంగస్మాదాకామకామాయ కామోదకామప్రతిగ్రహీత్రా కామనో సముద్రమావిశా కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైదత్తే ఏషాతే కామదక్షిణా అభయాంజనేయ స్వామి దివ్య కళ్యాణ కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణో కన్యాదాన పురస్సరం సురగురో విప్రాజిషానుగ్రహం బాహ్వోకం ఘనబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో వివాహ సమయే యాచితం మంగళం సుముహూర్తే సావధానః రోమాంచముద్వేలయన్ శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం సుముహూర్తే సావధానః శ్రీ సువచ్చలా సమేత అభయాంజనేయ స్వామి దివ్య కళ్యాణ సావధానః. ఓం స్వస్తిష్టాదీర్ఘసహస్రాణాం విజయదేవత్యానాం పురోహోదహోదవః దండధరణి సాజర బాలపాణి సమీర స్వత్తకవిత్తబాలన్య క్రోధాద్యన చోదోదంబరధిందు గతింద్రీణి జంబీరకరముదనారికేళ ఫల సదాల ఖలిర ఖల్యోల క్రమావేత్ర వేణువేదాది వనస్పతీనాం కలహార మల్లికార్యాది కమల కేసర కమల కాంచనాది పుష్పయాదీనాం మాణిక్య నీల వైఢూర్య గోమేది కమలకద మౌక్తిక పుష్యరాగారమాణాది మహావనీనాం శంఖ పద్మ మహాపద్మ మకర దక్ష పనీల తుండ కుముదాది మహాదీనాం వీణా వేణ మృదంగా డిండి మృదంగా శంఖసానాది వాద్య విశేషాణాం ప్రమాణ్యష్టవేదుకాసిక ఉదయ లక్ష్మీ క్షీరాంబరాజ దుగోళ వస్త్రాణాం సాధన్కృతా దివ్యాభరణ భూషిత పుణ్య శ్రీభిః బ్రాహ్మణానాం అవిఘ్నకృతా శ్రీ వినాయక ప్రసాదేన శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాదేన
శ్రీమహేశ్వర ప్రసాదేన చ లోక కళ్యాణ సిద్ధ్యర్థం సువర్చలాసనేత భయాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యక్షక్షేరతర మధుగర్భగోరోజన హింగుజేరక గుఢద్రవమరీచ్యాయ మంగళద్రవ్యాణి సర్వోషధయా సర్వస్యాని సర్వగుణాజలాని భవేయుః తిథివార నక్షత్రయో శత్రుం శరం సగానాం నిరంజనమనుకూలా శుభా శోభనాః అస్య వివాహ ముహూర్తస్య సుసిద్ధం సువారం సునక్షత్రం సుయోగం సుగరణం సుచంద్ర తారాబలం అనుకూలా శుభా శోభనాః సర్వే గ్రహాః సునక్షత్రా శుభ ఏకాదశ స్థాన వరదా వరదా సుప్రీతా సుప్రసన్నా సుముహూర్త వరదా భవంతు. ఆ చిలకల వెళ్దాం. ఒక ధ్రువం ధ్రువేణ అవిషాస్మై దేవాధిబ్రవన్నా అయంఘ బ్రహ్మణస్పతిః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధరీంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఒకసారి గంటమని చెప్పి వచ్చింది. ఒకసారి కనబడితే అద్దంలో చూడండి ఒకసారి. చాలే లేదో లేచింది కదా ఆయన కనపడ్డవాడు చూడండి ఒకసారి. లేచిన తర్వాత చూడండి అర్థం. ఓం అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఇక్కడికి సుముహూర్తం పూర్తయింది. ఇంతవరకు కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చూసుకోకూడదు. అందుకు వాడితో జీలకర్ర వరం పెట్టుకుంటారు శిరస్సు మీద. ఆ వరుడు ఎలా ఉంటాడా అని చెప్పి ఈ అమ్మాయికి ఆతృత, వధువు ఎలా ఉంటుందా అని చెప్పి అబ్బాయికి ఆతృత. ఆ విధంగా వారిద్దరూ కూడాను ఎంతో ఆకాంక్షతో చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఆ సమయంలో వాళ్ళిద్దరు ఒక్కొక్కడు వాళ్ళు ఆ సుముహూర్త సమయంలో చూసుకోవాలి. అప్పుడు చెప్పే మంత్రం అన్నమాట ఇది. ఓం అభ్రాదుగ్రీం వరుణాపదిగ్రీం బృహస్పతే ఇంద్రాభద్రగ్రీం లక్ష్మీం దామస్యై సవితస్వాహాదిగ్నయేది శివాపదిభ్యః సుమనాః సువర్చాః దేవకామాస్యో నాజన్నో భవద్విపదే సంచలయదస్పదే. సూత్రాలు కూర్చేస్తూ అత్ర వరవద్ధౌ సంకల్పయతః ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ ప్రజాస్తోత్పాదయితవ్యాః ఉత్పాదయావః ఉత్పాదయామి ఇత్యంగుష్ఠేనోపమధ్యమయా జాంగుళ్యాదర్భగో సంగృహ్య ఇదమహో యాత్వైవ దిగ్రియః లక్ష్మీస్థాన్ నిర్దిశామి జీవావోరతిరవయంతే భరే దీర్ఘామన ప్రసిద్ధంతే యర్నరః వామం పితృభ్యో ఇలకాసమేరదే మయపదిభ్యో జనయపదిష్వజే యజ్ఞాన్ విప్రాన్ యక్షత్రోర్వృస్నానీయాభ్య ప్రేషయేతు యక్షత్రోరమదయం భావః అర్యమ్నో అగ్నిం పర్యంత క్షప్రం ప్రతి మహతో దేవస్య పత్రయై నమః. మాంగళ్యగౌరీ దేవ్యై నమో నమః. ఇందాక ఆడవతకి ఇచ్చారు కదా వెలిగించి. గోవింద 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 నీరాజనం మాంగళ్యగౌరీ దేవ్యై నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనందరుసయామి నీరాజనానందరో సుధారమణీయం సమర్పయామి. కళకద్గౌణ హారతి తేజో నీరాజనం చక్షు శిరసుధారయ ఆంజనేయ వరద గోవింద గోవింద. మొత్తం అందరికీ కూడా హారతి చూపించండి. ఆంజనేయ వరద గోనానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ సరదా శరణం. హర హర గోవింద గోవింద గోవింద. అలా భక్తులందరికీ కూడా చూపించి స్వామివారికి కూడా చూపించి అమ్మవారు వెళ్ళవేయండి. దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాకూతం వాచః సత్యమసీమహి వసోనాం రూపమాం సమృద్ధ్యతాం. గోవింద గోవింద గోవింద. ఓం ప్రజాపద స్త్రియ అడివండి ప్రజా కామః సమృద్ధ్యతాం. గోవింద గోవింద గోవింద.
ఆంజనేయ వరద యజ్ఞో మే కామ సమృద్ధ్యత పోయి యజ్ఞో మే కామ సమృద్ధ్యత గోవింద ఆంజనేయ వరద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద ప్రియ ప్రియాయ మనసు ప్రియాయ యజ్ఞస్య రామ్య ప్రియాదేవి బాజురాహ ఆవస్య సత్యమాభర్యసో యజ్ఞస్య దక్షిణ లోకకళ్యాణసిద్ధ్యర్థం చెప్పండి శ్రియో మే కామః సమృద్ధ్యతాం గోవింద శ్రియో మే కామ సమృద్ధ్యతాం గోవింద 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 కొబ్బరి గుడి దిబ్బ తీసుకుని స్వామివారికి పోయే సరస్సు మీద పోయి వాళ్ళు 4 సార్లు పోసిన తర్వాత ఇస్తాడు అప్పుడు మిగిలిన పోయి దాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే నామాని కృత్వా భేవదనుయదాస్తే నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ ప్రజాం మే గోపాయ దేవసే ఆయుషే అర్థాయోషీతనో అభిహన్నపితం కృణాయేక సభాసుగా మే గోపాయ సభ్యా సభా సదా బుద్ధియమంత్రం మే గోపాయ శ్రీ విదావిదో అరుజస్సామానే యోగోషి శ్రీరమృతా సదా మానోహి కౌసి జాతవేదో గామస్వం పురుషం జగతో పరిపాలయతనం వేద ఆయతనవాన్ భవతి అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనం ఆయతనవాన్ భవతి వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సోమైతపన్నపామాయతనో ఆయతనవాన్ భవతి పశ్యతపదాయతనం వేద ఆయతనవాన్ భవతి పశ్యతపదాయతనో ఆయతనవాన్ భవతి వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వైతపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి ముష్యతపదాయతనం వేద ఆయతనవాన్ భవతి భోవా అముష్యతపదాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావాపామాయతనో ఆయతనవాన్ భవతి చంద్రమసాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమసాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పుణ్యవాపామాయతనో ఆయతనవాన్ భవతి పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద సర్వం ప్రతిష్ఠితాం వేద ఏవ తిష్టతి రాజాధిరాజాయ ప్రసయ్యసాహిని వయం వై శ్రవణాయ కర్మహే కామాన్ కామకామాయ మహ్యాం కామేశ్వరో వై
वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्परो नमः। अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्त्वं महत्त्वास्त्वं लक्ष्मणो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः। ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणाधिपतिः ब्रह्मादिवो मे अस्तु सदाशिवो। आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमत्प्रचोदयात्। आञ्जनेयं महावीरं ब्रह्म विष्णुशिवात्मकं करुणार्कप्रभोसां रामदूतं नमाम्यहम्। हनुमानन्यदासोर्वायुपुत्रो महाबलः विक्रमणश्चैव सीता शोकविनाशकः प्राणदातादशग्रीवस्य दर्पः नामानि कभीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यो यात्राकाले विशेषतः मृत्युभयन्नास्ति सर्वत्र विजयी भवेत् भाष्पवारि परिपूर्णलोचना मारुतो नमत राक्षसान्तकम्। सुवत्सरासमेत अभयाञ्जनेय स्वामी देवताभ्यो नमो नमः। वेदोक्तदिवसमन्त्रपुष्पं समर्पयामि। आत्म प्रदक्षिण नमस्कारं समर्पयामि। शिरस्సు వంచి నమస్కారం చేస్తూ చెప్పండి. శిరస దృష్ట్యా మనస तस्मै समान्मयच्छन्दे तयैनं वरस्य वन्दे राज्याय भवति देवदेवस्य अनन्तानन्दभोगोऽस्तु देव्याः अनन्तानन्दभोगोऽस्तु। यतो श्रावयामि स्वारोहयामि गानारोहयामि सहस्रायोपचारभक्त्योपचारपूजां समर्पयामि। श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक वेद वेदांत वेद्या पुराण पुरुषोत्तमा हे दिव्य मंगल विग्रह लोका सौंदर्य लीला विलास विभ्रमा विर्भाव हे दिव्य मंगल विग्रह सुवत्सला समेत भयाञ्जनेय स्वामी महाप्रभो तव दशम वार्षिकोत्सव पूजा महोत्सवाख्ये कर्मणि शांति कल्याण महोत्सवाख्ये कर्मणि यथा सिद्ध चतुर्वेद प्रिया चतुर्वेद पारायण मौधारया तेषां प्रथमतः अग्रतः अर्ग्वेद प्रिया अर्ग्वेद पारायण मौधारया। ओम अग्निवीरे पुरोहितं यज्ञस्य देववृत्विजं होतारं रत्नदातामं अर्ग्वेद पारायण अनन्तरं यजुर्वेद प्रिया यजुर्वेद पारायण मौधारया। जेत्वा वायवस्तदेववस्तविता प्रार्पयतु श्रेष्ठतमादिकर्मणाप्यायतमग्न्या देव भागमोर्जस्वती पयस्वती प्रजापतिर्नमीयभागयक्कामानतेनैर्दमागतगुप्ता हेतृरुद्रस्य वेदपर्णात्तुप्रभास्मिन् गोपदोस्यादपपेर्यमानस्य पारायण अनन्तरं सामवेद प्रिया सामवेद पारायण मौधारया। सामवेद पारायण अनन्तरं अथर्ववेद प्रिया अथर्ववेद पारायण मौधारया। देवीरभिष्टयापो भवन्त वेदये चतुर्वेद पारायण अनन्तरं उपनिषत् प्रिया उपनिषत् पारायण मौधारया। अहं वृक्षस्य रेरिव कीर्तिप्रष्टङ्गिरेरिव पवित्रो वाजनीव सोऽर्धमस्मि द्रविणघोषवर्जनो सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कर्वेदानुवचनम्। शान्ति शान्ति शान्तिः। आञ्जनेय वरद गोविन्द गोविन्द गोविन्द। మీరిచ్చే నూతన వస్త్రాలు కొత్త బట్టలు రెడీ చేసుకోండి. ఓ భజన పెట్టుకుని కలిసి పసుపు పట్టు పెట్టి రెడీ. जानकी जीवन राम जय जय राम 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 सरयोधीर विहारी दारुकवन संचारी सरयोधीर विहारी दारुकवन संचारी रावण कुल संहारी श्री रामचंद्र कारी रावण कुल संहारी श्री रामचंद्र
చంద్రకారీ అయోధ్యవాసీ రామ్ దశరథ నందన రామ జానకి జీవన రామ జయ జయ రామ 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 గంగాతీర విహారీ దండకవన సంచారీ గంగాతీర విహారీ దండకవన సంచారీ త్రిపురాసుర సంహారీ శ్రీకాళకంఠ మురారీ త్రిపురాసుర సంహారీ శ్రీకాళకంఠ మురారీ అయోధ్యవాసీ రామ్ దశరథ నందన రామ జానకి జీవన రామ జయ జయ రామ 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 యమునా తీర విహారీ బృందావన సంచారీ యమునా తీర విహారీ బృందావన సంచారీ గోవర్ధన గిరిధారీ గోపాలకృష్ణ మురారీ గోవర్ధన గిరిధారీ గోపాలకృష్ణ మురారీ అయోధ్యవాసీ రామ దశరథ నందన రామ జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ జయ రామ 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 ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు ధర్మో రక్షతి రక్షితాః వేదో రక్షతి రక్షితః లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేయాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వవరద మంగళం చారు కుంకుమోపేత చందనానగర్జితాయ హారకలిక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదేహాయ దారు మంగళం దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ భావజాత గురవరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ యతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామిదాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ రామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సీతారామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం రాజా రామచంద్ర ప్రభువుకు జై ఆంజనేయ స్వామి వారికి జై సుభద్రామ వారికి జై గ్రామ దేవతలకు జై అందరికీ